మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన మల్క కొమురయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్థానిక శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నాయకులు ర్యాలీ నిర్వహించారు. మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి, సిద్దిపేట చౌరస్తాలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, సిద్దిరాములు, రమేష్, శేఖర్, కవిత, కార్తిక్, ఎల్లం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉమ్మడి 4 జిల్లాల ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మల్క కొమరన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విజయం వెనకాల మా ఎంపీ రఘునందన్ రావు గారు, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారితో పాటు కార్యకర్తల కృషి ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్. గత 27 తారీఖున జరిగిన టీచర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లో మరి ఈరోజు ఘన విజయం సాధించినట్టు మరి టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారికి మరియు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి వల్ల మరియు తెలంగాణ టీచర్స్ వారు కూడా సహకరించినందువల్ల మరి ఈరోజు మల్క కొమరయ్య గారి గెలుపు తథ్యమైందని చెప్పేసి మరి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక సమస్యల్లో కనీసము డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ బలపరిచినటువంటి మల్క కొమరయ్య గారు మొదటి ప్రాధాన్యత ఓటులో ఘన విజయం సాధించారు. ఈరోజు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా చిన్నమేల అంజిరెడ్డి గారు వారు కూడా ఈరోజు కానీ రేపు కానీ ఓటింగ్ పూర్తవుతుంది. దానిలో కూడా వారు ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి మల్క కొమరయ్య గారిని గెలిపించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ప్రైవేట్ ఉద్యోగులకు శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఎమ్మెల్సీ గెలిపించడానికి కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇక్కడ చూసినా కానీ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీ విజయం సాధిస్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో స్థానిక సంస్థలే కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై హింద్, జై భారత్.